సో సార్ ఆయన ఇప్పుడు ఈ టైంలో ఇది అడగొచ్చో అడగకూడదు తెలీదు. ఆయన చనిపోయే సమయంలో కూడా బిఫోర్ 2023లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది ఉందో ఆయన చాలా ఇబ్బందులకు గురి చేసి ఆమె కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కబోయేదాకా కూడా ఆయన ఒత్తిడి గురి చేశారు. అయినా సరే ఆయన వాళ్ళ లాయర్లతో కానీ లేకపోతే పైన సెంటర్లో ఉన్న ఆయన కమాండ్ కానీ అన్ని ఏర్పరచుకొని ఇప్పటి వరకు ఆయన కోర్టు మెట్లు అనేది ఎక్కి ఎరగలేదంట. సో అది నిజమేనా సార్? అది రకరకాలుగా అనుకునే విషయాలకి అంత రిలవెన్స్ ఉండదండి. ఇవాళ రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. రామోజీరావు కూడా రాగద్వేషాలతోనే ఉన్నాడు. పత్రికాధిపతి అయినా కూడా ఆయనకంటూ రాగద్వేషాలు కొన్ని ఉన్నాయి. కొన్ని పార్టీలకి ఆయనని ఎక్కువగా ఇష్టపడ్డాడు, కొన్ని పార్టీలకు వ్యతిరేకించాడు. అవన్నీ కూడా వ్యక్తిగత స్థాయిలో ఉన్నటువంటి విషయాలు. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి చేశాడనో లేకపోతే రామోజీరావుకి జగన్మోహన్ రెడ్డి వారుందనో. నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రాంతీయ పార్టీల శకానికి ఎలా అయితే నాంది పలికాడో, ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా తనకంటూ ఒక సొంత పత్రిక లేకుండా మనలేము అనేటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టింది కూడా రామోజీరావు గారే. వైఎస్ఆర్ గారు బతికున్న రోజుల్లో ఆ రెండు పత్రికలు అంటూ చాలా ఘాటుగా విమర్శలు చేసేవాడు. ఎందుకంటే తనకి ఈనాడు, ఆంధ్రజ్యోతి అప్పట్లో వ్యతిరేకంగా రాస్తున్నాయి, ఆ రెండు పత్రికలకి పోటీగా మరో రెండు పత్రికలు రాబోతున్నాయి అని ఓపెన్గా మాట్లాడేవాడు. ఆ రెండు పత్రికలు ఏంటంటే సాక్షి అండ్ సూర్య. సో అంటే ఇవాళ సాక్షి వచ్చిందన్నా, మరొక పత్రిక వచ్చిందన్నా కానీ కారణం ఏంటంటే, ఒక ఈనాడులోనే నిష్పాక్షికంగా వార్తలు ఇవ్వగలిగినప్పుడు, మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పగలిగినప్పుడు ఎవరికి వాళ్ళు సొంత పత్రికలు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఎట్లా ఉందంటే, క్రెడిబిలిటీ అనేది క్వశ్చన్ అయిపోయిందండి. ఏ ఛానల్ తీసుకున్నా మనం చెప్పక్కర్లా అది ఏ పార్టీకి కొమ్ము కాస్తుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంది అనేది. పత్రికలు అన్నీ మనం చూసే ఛానల్ ఏమిటో, మనం చదివే పత్రిక ఏమిటో పాఠకులకి తెలుసు. క్రెడిబిలిటీ ఆస్పెక్ట్ అనేది బాగా దెబ్బతింటుంది మీడియా పరంగా. అందువల్ల ఇవన్నీ మనకంటే చాలా విఘ్నులండి. దేన్ని ఎంతవరకు తీసుకోవాలనేది ప్రజలు తెలుసుకుంటున్నారు. దానికి తదనుగుణంగానే నాకు మొన్న అనిపించింది, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మీడియా ఇంపాక్ట్ ఏమిటి అనేది నాకు పెద్ద, ఇన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని పత్రికలు ఉన్నాయి, ఏ పత్రికకి ఆ పత్రిక ఎవరికి వాళ్ళకి పార్టీలకు బాకాలు కొడుతూ ఉంటే మరి ఈ బాకాలన్నీ కూడా నిజం కావాలి కదా. ఎక్కడికక్కడ తమని సమర్థించుకుంటూ అన్నీ డిఫరెంట్, ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు వైసీపీ కావచ్చు. మరి ప్రజలు మాత్రం వీటన్నిటిని పక్కన పెట్టేసి తాము తీసుకునే నిర్ణయాన్ని తాము తీసుకోగలిగారు. అంటే మీడియా ఇంపాక్ట్ ఏంటి? నువ్వు ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా వాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ డే ఏమిటంటే ఆలోచించాల్సింది ఏంటంటే, క్రెడిబిలిటీ అనేది నిలుపుకోవటం అనేది తక్షణ అవసరము. మొన్న ఇంతమంది ఎగ్జిట్ పోల్ సర్వే చేశారు. నాకు ముచ్చటేసింది ఆ కేకే అనే అతను, కేకే సర్వేస్. కేకే ఎందుకు వచ్చాడు తెర ముందుకు అంటే, కేవలం క్రెడిబిలిటీ. అతను ఎవరికి ఏం అమ్ముడుపోలేదు. కొంతమంది ఎమ్మెల్యేలకి సర్వీస్ చేశానని చెప్తున్నాడు. కానీ ఎండ్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఎవరికి మొగ్గకుండా తాను ఫీల్డ్ లెవెల్ నుంచి సేకరించిన డేటా అని ప్రజెంట్ చేశాడు. 100% ఇది చేయగలిగాడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో రేపు పక్క రాష్ట్ర వాళ్ళు అడుగుతారు, చేసి పెట్టమనొచ్చు, సర్వీసెస్ తీసుకోవచ్చు. అదే దీంతో ఉత్సాహంతో ఆయన ఒక రాజకీయ పాఠశాల కూడా పెట్టబోతున్నాడని చెప్పాడు. ఎక్కడ చూశాను. పొలిటీషియన్స్ అంతా వచ్చేస్తున్నారు. ఎట్లా మాట్లాడాలి, ఏమిటి, ఆరేటరీ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, హౌ టు డీల్ విత్ హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోవడం, వీటన్నిటి ఇది పెద్ద బిగ్. అంటే పాలిటిక్స్ అనేది మెయిన్ స్టే అయిపోయింది మిత్రమా. ఇవాళ రాజకీయ అధికారం ఉంటే చాలు, అన్నీ ఉంటాయి, అన్నీ పొందొచ్చు అనే ఒక దీనికి వచ్చేశారు. అది సర్వ చెడుగులకి కారణం అది అనుకుంటున్నాను. మీడియా మిత్రులు ఇప్పటికైనా, ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్, క్రెడిబిలిటీకి కనుక పట్టం కట్టకపోతే మాత్రం మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కోవటమే. మనల్ని ఎవడు నమ్మకపోతే మనకేమి రేటింగ్స్ ఉండవు. మీరు తమ్మునైల్లో ఏదో అట్రాక్టివ్గా ఏదో హెడ్డింగ్ పెడతారు, ఏం ఉపయోగం? వీళ్ళు ఇంతేలే అనుకునే పరిస్థితికి వచ్చేస్తే నాన్న పులి అన్న కథలాగా తయారవుతుంది, ఎవరు నమ్మని. అందువల్ల ఇప్పుడు రామోజీరావు గారి సందర్భంలో, రామోజీరావు గారికి నివాళులు ఇచ్చే సందర్భంలో చెప్పేది ఏంటంటే, మీడియా ఒక సరికొత్త దిశకి వెళ్ళాలి.
మంచి వైపు సమాజంలో విశాల ప్రజా ప్రయోజనం కోసం అంకితమై నమ్మకం అనేది కలిగినప్పుడు వాడు సర్వైవ్ అవుతాడు. లేని వాళ్ళు అంతా ఇది చేసినా కూడా, స్టేజ్ మీద ఎన్ని డ్యాన్సులు వేసినా కూడా అల్టిమేట్గా జనాల దగ్గర మాత్రం ఫూల్స్ అవ్వటము ఖాయము. ఒకటేంటంటే అల్టిమేట్గా మనం రామోజీరావు గారి గురించి మాట్లాడుకోవాలి. ఇది రామోజీరావు గారి ముద్ర చెరగనిది. ఎందుకంటే ఆధునిక జర్నలిజం గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో రామోజీరావు కంట్రిబ్యూషన్ని మనము మర్చిపోవడానికి వీల్లేదు. భవిష్యత్తులో ఎక్కడ ఏ పరిశోధనలు జరిగినా కూడా ఈనాడు పోషిస్తున్న పాత్ర అద్వితీయమైనటువంటి పాత్రని, మంచో చెడో ఈనాడుతో డిఫర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, రామోజీరావుతో డిఫర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. ఆ అభిప్రాయ భేదాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా రామోజీరావు ఒక వ్యక్తిగా మొదలయ్యి ఫస్ట్ జనరేషన్ ఆయన తొలితరంలో పైనీరింగ్ ఎఫర్ట్ పెట్టాడు. ఆయనే బ్రిక్ బై బ్రిక్ అన్ని సంస్థలని నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు. అది తప్పనిసరిగా ఆయన సేవలకి తెలుగు అక్షరం ఉన్నంతకాలము, తెలుగు పత్రికా రంగం గురించి మాట్లాడుకున్నంతకాలము రామోజీరావు చిరస్మరణీయుడు, చిరంజీవి అని నేను అనుకుంటాను. ఈ సందర్భంగానే రామోజీ కుటుంబ సభ్యులు చాలా విషాదంలో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులకి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఒకటి, ఆయన చూపించిన బాటలో ముందుకు వెళ్ళటం ద్వారా రామోజీరావు గారికి ఘనమైన నివాళి అర్పించడానికి వీలవుతుందని నేను నమ్ముతున్నాను. సార్ ఇంత చెప్పారు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అంటే క్రెడిబిలిటీ, జర్నలిజం, అదేవిధంగా మీడియా అన్నారు కాబట్టి వాళ్ళ మీద అడుగుతున్నా. అప్పట్లో ఏమన్నారంటే రామోజీరావు గారు, ఈనాడు ఏదైతే ఉందో కోర్సు సంబంధించింది, ఒక వ్యక్తిగా రండి, ఒక శక్తిగా తిరిగి వెళ్ళండి అని ఒక నినాదంతో ఒక స్కూల్ అయితే పెట్టారు, జర్నలిజం స్కూల్. అది చాలా పెద్ద సక్సెస్ కూడా అయిందంట. సో దాని గురించి ఒక మాట. అంటే ఒకటి ఏంటంటే, అప్పటిదాకా మిగతా పత్రికల్లో ఎడిషన్స్ లిమిటెడ్గా ఉండేవాడు, స్టాఫ్ కూడా పరిమితంగానే అవసరం ఉండేది. పెద్ద ట్రైనింగ్ లేకుండానే ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక రోజుల్లో ఎవరన్నా కాస్త ఉత్సాహంగా ఉన్న వాళ్ళంతా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇదయ్యారు. ఎప్పుడైతే ఈనాడు వచ్చిందో చాలా లార్జ్ స్కేల్లో ఎడిషన్ సెంటర్స్ విస్తరించడం మొదలుపెట్టాక తనకు కావాల్సిన వాళ్ళంతా తయారు చేసుకోవాలన్న ఉద్దేశంతో ట్రైనింగ్ స్కూల్ పెట్టాడు, జర్నలిజం స్కూల్ పెట్టారు. రాంభట్ల కృష్ణమూర్తి గారు మొదట్లో ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆ తర్వాత బోధరాజు రాధాకృష్ణ చాలా కాలం, ఒక 10-12 ఏళ్ల పాటు ఆయన పనిచేశారు. దానికి కారణం ఏంటంటే, ఇతర పత్రికల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్ని తీసుకుని ఈనాడులో పెడితే ఆ పాత పద్ధతులు అవే కంటిన్యూ అవుతాయి. తను ఒక కొత్త మార్కు వేయదలుచుకున్నాడు కనుక ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుని వాళ్ళని సైంటిఫిక్గా ఒక 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి తనకు కావాల్సిన పద్ధతిలో మోల్డ్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దీనికి జర్నలిజం స్కూల్ ఒక ఇండికేషను. చాలామంది యూత్కి జర్నలిజంలో అవకాశాలు వచ్చాయి. రామోజీరావు గారి చూపించిన ఆ వరవడిలోనే మిగతా పత్రికా సంస్థలు కూడా ఇవాళ అన్ని మీడియా సంస్థల్లో ట్రైనింగ్ కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయంటే దానికి రామోజీరావు ఆ రకంగా కూడా, అంటే ఎప్పటికప్పుడు రిసోర్సెస్ ఒక మొదటి మెట్ అని చెప్పుకోవచ్చు. అది మొదటి మెట్ అంటే ఒకటండి, తనకు కావాల్సిన మేరకు లిమిటెడ్గా ట్రైనింగ్ ఇచ్చాడు. అదే కోర్సు సర్వసమగ్రం అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్, ఒక రా హ్యాండ్ని తీసుకొచ్చి అతనికి జర్నలిజంలో అక్షరాభ్యాసం చేసి బాగా రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు, అదే స్కూల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఈనాడు మాజీల్లో ఇవాళ చాలా కీలకమైన పొజిషన్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎడిటర్లు అయిన వాళ్ళు ఉన్నారు బయటకు వచ్చిన వాళ్ళల్లో. అట్లాగే ప్రభుత్వ సలహాదారులు అవుతున్న వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా అది మ్యాన్ పవర్ దాంట్లో. అయితే ఈనాడు ఏంటంటే ఒక ప్రవాహంలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారే తప్పించి స్టాఫ్ నిలబడి అక్కడే రిటైర్ అవుతున్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. దాన్ని ఒక మంచి ట్రైనింగ్ గ్రౌండ్ ఇస్తోంది. దాంట్లో రాణిస్తున్నారు, బయట రాణిస్తున్నారు. అది డెఫినెట్గా దాన్ని మనము తప్పనిసరిగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్.